Ladies and gentlemen, welcome to Ladakh. సో మైత్రేయ బుద్ధ స్టాచ్యూ ఎలా అనిపిస్తుంది మీకు? తీసేశారు గాయస్ డియర్ కామ్రేడ్ స్పాట్ని. కష్టపడుతున్నారు ప్లాట్నా, నీకు తగ్గ ఫలితం అయితే దొరికిద్ది. మన సబ్స్క్రైబర్స్ డెఫినెట్లీ నీ వీడియోస్ని ఇష్టపడతారు. సో శ్రేష్ఠ అయితే శ్రీనగర్ నుంచి ఆయన రూట్ ప్లాన్ని చేంజ్ చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది నేను చెప్పా కన్నా తెలియదు. 4 రోజుల నుండి వాళ్ళ అమ్మలు ఫోన్ చేసినా తెలియదు అంటున్నారు. ఏం జరిగిందో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆఫ్ రోడ్. I hate off road, but off road likes me always. Oh, బైక్ పడిపోయింది గాయ్స్. కమాన్, ఎంజాయ్ చేయి ప్లాటినా, ఎంజాయ్. అఖిల్ తగిలిద్దే. బాయ్ కార్దుంగ్లా, one of my dream place I achieved thanks to my parents. BRO, you are on the one of the highest motorable road. Yay! Siachen warriors, welcome to one of the highest motorable roads in the world, mighty Kardungla, altitude 17,982. Subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. Unfortunately బైక్ అయితే స్లిప్ అయింది గైస్. నేను స్టాండ్ వేసా అనుకున్నా, బైక్ వదిలేసా. బైక్ అయితే పడిపోయింది. ఇటువైపు చూడండి, ఇదంతా వేరే ప్రపంచం. కంప్లీట్లీ స్నో కింద వరకు. అదంతా ఆఫ్ రోడ్. ఐ హేట్ ఆఫ్ రోడ్, బట్ ఆఫ్ రోడ్ లైక్స్ మీ ఆల్వేజ్. అండ్ ఇప్పుడైతే మనం న్యూబ్రా వ్యాలీకి వెళ్తున్నాం. న్యూబ్రా వ్యాలీ ఇక్కడ నుంచి ఒక 70+ కిలోమీటర్స్ అయితే ఉంటుంది గైస్. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 2:30 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇక్కడ చూడండి ఎంత ఉంది వాయిస్. అంత పైకి అందదు. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి, షార్ప్గా ఉంటాయి. చూడండి చూపిస్తా. ఇదిగోండి ఒకటి తీసుకున్నా. అఖిల్ ఇలా పొడిచాడు. అయ్యా విరగట్లే ఇది. చూడు, షూలో పడిందంటే చలే, ఇంకా ఫ్రెష్గా పడింది. ఇదిగో అఖిల్, ఏకాదశి గారికి వెయ్యి ఒకటి. ఇలా అది కాదు. సో శ్రేష్ఠ అయితే శ్రీనగర్ నుంచి ఆయన రూట్ ప్లాన్ని చేంజ్ చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది నేను చెప్పా కన్నా ఆయన ఛానల్లో మీరంతా చూస్తే బాగుంటుంది. హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యా 2 days. అయితే వీడియోలు తీయలేకపోయాం. వాడైతే వాళ్ళ ఏదో వాడి ఇష్యూలు వాడికి ఉన్నాయి. వాడైతే వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. 4 రోజుల నుండి వాళ్ళ అమ్మలు ఫోన్ చేసినా తెలియదు అంటున్నారు. ఏం జరిగిందో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. సో అదిగా జరిగింది. శ్రీనగర్ ముందు నుంచి అయితే తన కాంటాక్ట్లో లేడు. అండ్ వీఆర్ ఎట్ ఫైనల్లీ కార్దుంగ్లా. ఒకవేళ మా అక్కని ట్రిప్లో కలిస్తే డెఫినెట్లీ నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇక్కడ నుంచి మేమిద్దరం మాత్రమే కనిపిస్తాం వీడియోస్లో. ఇంకా వెళ్దాం. బాయ్ మై డియర్ ఐస్. సో మనం కార్దుంగ్లా పైకి ఎక్కేప్పుడు మొత్తం అంతా కూడా అప్ సెక్షన్ కదా. ఇప్పుడు ఇదంతా కూడా డౌన్ అన్నమాట. ఆ పైన అక్కడ కార్దుంగ్లా. ఇలా వచ్చాం. అదిగోండి అఖిల్ వస్తున్నాడు చూడండి, కనిపిస్తున్నాడా? ఆఫ్టర్ విస్కీ డ్రైవింగ్ రిస్కీ. ఏం కొటేషన్ రా బాబు అది, ఆఫ్టర్ విస్కీ డ్రైవింగ్ రిస్కీ. నిజమేగా. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ గాయస్. అది ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా డ్రింక్ చేయడమే వద్దు అంటాను నన్ను అడిగితే. బ్యూటిఫుల్గా ఉంది అసలు. బ్యాక్ సైడ్ నుంచి ఆ సన్ రేస్ పడి ఇంకా షైన్ అవుతా ఉన్నాయి హిమాలయాస్ ఇన్ ద సైలెన్స్ ఆఫ్ అవర్ గ్రేట్ మౌంటైన్స్. వర్క్ స్పీక్స్. BRO సూపర్బ్. ఎంతమందికి నచ్చింది గాయస్ ఈ వ్యూ? లైక్ చేయండి మరి. అయితే మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏంటో ఇవన్నీ హిమాలయాస్. సీరియస్లీ నా కళ మాత్రం నెరవేరింది. ఐ మిస్ యూ కార్దుంగ్లా, ఐ మిస్ యూ సో మచ్. ఇలా వెళ్ళాలి. ఇప్పుడు కిందకి చూడండి ఎంత స్లోప్ ఉందో. పొరపాటున కానీ మిస్ అయిందంటే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతాం మనం, బిస్కెట్ వరకు వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి లోయ చూడండి, ఇక్కడ ఏం లేదు అసలు ఫెన్సింగ్ కానీ ఏమి. ఇక్కడ నుంచి ఉంది ఫెన్సింగ్. అదిగోండి అఖిల్ వస్తున్నాడు. ఏ జై హో. అలా వెళ్ళాలి. అదిగోండి అక్కడ 2 vans ఉన్నాయి. అది వే కనిపిస్తుందా మీకు? ఆ వేలో అలా మనం కిందకి దిగుతాం. బ్యూటిఫుల్ హిమాలయాస్ విత్ అవర్ బ్యూటిఫుల్ ప్లాటినా. కష్టపడుతున్నారు ప్లాటినా, మీకు తగ్గ ఫలితం అయితే దొరికిద్ది. మన సబ్స్క్రైబర్స్ డెఫినెట్లీ నీ వీడియోస్ని ఇష్టపడతారు. ఆ విషయం అయితే నాకు నమ్మకం ఉంది. గాయస్ మన సికందర్ కోసమన్నా ఒక లైక్ వేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికందర్ మీన్స్ నా బైక్ నేమ్, నా ప్లాటినా బైక్ నేమ్ సికందర్. వావ్, ఎంత ఐస్ ఉందో గాయస్. ఎవరికన్నా కావాలా ఐస్? తీసుకొని రానా? ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఖడ్గ శ్రేణి, శూల శ్రేణి. అయ్యా ఈ సైడ్కి వచ్చామంటే బ్లాక్ ఐస్ ఉంది ఇక్కడ. ఈయన నా ముందు వెళ్ళాడంటే ఆయన టైర్లో వాటర్ అంతా నా మీదే ఉండిద్ది గాయస్. కిందకి దిగుతుంటే రోడ్ మొత్తం ఆఫ్ రోడ్, పెద్ద గోతులు ఉన్నాయి సడన్గా. బైక్ అయితే ఇలా జంప్ అవుతుంది. ఆఫ్ రోడ్ ప్లస్ డౌన్, సూపర్ కాంబినేషన్. బ్యాక్ బ్రేక్ అయితే స్కిడ్ అయితే ఉంది. మొత్తం అంతా కూడా లూజ్ శాండ్ ఇదంతా ఇక్కడ ఉన్నది. ఇక్కడ కొంచెం బాగుంది, జస్ట్ ఒక 50 meters అంతే. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇదిగోండి ఎక్కేప్పుడు కష్టపడింది కానీ ప్లాటినా దిగేప్పుడు చాలా ఈజీగా ఉంది. బ్రేకింగ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గాయస్. ఇంజన్ అయితే ఆఫ్ చేసి ఎప్పుడు డ్రైవ్ చేయొద్దు. ఇంజన్ బ్రేకింగ్ని వాడి డౌన్ అయితే దిగిపోండి.
సేఫ్టీ ఆన్ రోడ్ ఈ సేఫ్టీ ఎట్ హోమ్. రోడ్ మొత్తం ఇలానే ఉంది. ఫాస్ట్గా వెళ్దామంటే సడన్గా వస్తున్నాయి గోతులు. మళ్ళీ ఒక 50 మీటర్స్ తార్ రోడ్ వస్తుంది నార్మల్గా. వావ్, షైనీగా ఉంది అసలు. మౌంటైన్స్ మొత్తం వైట్గా ఆ సన్లైట్ పడి ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద గోతులు. స్లోగా అఖిల్. ఆయన అఖిల్కి నేను స్లోగా వెళ్ళమని చెప్పడం ఏంటి, ఆయన అడ్వెంచర్ చేయాలి. కానీ ఇక్కడ షార్ప్ టర్న్ అహెడ్, మూవ్ స్లోలీ. ఆల్వేస్ వీఆర్ మూవింగ్ స్లోలీ లైక్ ఎ టార్టాయిస్. షార్ప్ టర్నింగ్ ఇది. ఓహో, ఇది చూస్తే మీకు అర్థమైంది ఎంత హైట్ నుంచి మనం కిందకి దిగుతున్నాము. ఆ పైనుంచి వచ్చాం కిందకి. ఇంకా వెళ్తున్న కొలది స్నో అయితే తగ్గుతూ ఉంది. ఓన్లీ మౌంటైన్స్ క్యాప్లో మాత్రమే స్నో ఉంది. కిందకి వెళ్తున్న కొలది స్నో తగ్గిపోతుంది. చూడండి, నార్త్ పుల్లు 7 కిలోమీటర్స్. ఇందాక సౌత్ పుల్లు చూసాం కదా, ఇప్పుడు నార్త్ పుల్లు 7 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అగైన్ నార్త్ పుల్లు లాగి టీ అయినా తాగుదాం. టీ మస్ట్ అండ్ షుడ్ బిగులు ఇలాంటి ప్లేసెస్లో. బాడీని కొంచెం వామ్గా ఉంచుద్ది. ఎన్ని వార్మర్స్ వేసుకున్నా ఇన్సైడ్ మాత్రం చలి ఫీల్ అయితేనే ఉంటాం కదా. ఆ చలి తగ్గాలంటే టీ కానీ కాఫీ కానీ తాగాల్సిందే. అండ్ ఇక్కడ టీ వచ్చి 40 రూపీస్ గైస్. లిటరలీ 40 రూపీస్, 40 రూపాయలు. సో వీఆర్ ఎట్ ఎగ్జాక్ట్లీ నార్త్ పులు గైస్. ఆల్టిట్యూడ్ ఇక్కడ 15,654 ఫీట్ హైట్. ఇక్కడైతే కొన్ని షాప్స్ ఉన్నాయి, ఒకసారి ఆగుదాం. ఇక్కడ ఆగుదాం గైస్. ఎగ్జాక్ట్లీ కార్దుంగ్లా రెస్టారెంట్లో చాయ్ అయితే చెప్పు, వేడి చాయ్. అండ్ సూర్యారావు తాత కూడా వచ్చేసాడు బయటికి. ఇక్కడ చూడండి, జడల బర్రీ. యాక్స్ అంటారు దాన్ని, జడల బర్రీ తెలుగులో. ఇక్కడ అన్ని హిమాలయాస్లో పెరిగే అవే ఎక్కువగా. ఏం చేస్తున్నారు అక్కడ మీరేంట్రా ఎలా ఉన్నారు? రే సర్వేన సర్వం సాధ్యం, టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ. చలో సూపర్ ప్లేస్. ఈ కింద ఉన్నదంతా కూడా కార్దుంగ్ విలేజ్. మనం పైన వెళ్ళింది కార్దుంగ్లా పాస్. ఇక్కడికి కనిపిస్తున్న విలేజ్ వచ్చి కార్దుంగ్లా విలేజ్. ఇక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మొత్తం ఇలా చుట్టూ తిరిగి వెళ్ళేప్పటికి 5 కిలోమీటర్స్ అయింది. అక్కడ ఉంది విలేజ్, కార్దుంగ్ విలేజ్. సో మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కార్దుంగ్ విలేజ్లో అయితే ఉన్నాం. విలేజ్లోకి ఎంటర్ అవుతూనే ఇక్కడైతే స్టార్టింగ్ రెస్టారెంట్లు అండ్ అలానే హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి గైస్. డు నాట్ ఫీడ్ వైల్డ్ యానిమల్స్. సో ఇదంతా కూడా కార్దుంగ్ విలేజ్. ఆల్టిట్యూడ్ వచ్చి 14,378 ఫీట్. ద మాన్స్ట్రీ అనుకుంటా. చూడండి ఎలా ఉంది, ఎంత ఓల్డ్ విలేజో చూడండి. ఇదంతా ఇవి ఉన్నాయి కదా ఇలా రౌండ్గా, వాటిని మనీ అంటారు. మనీ వాటిని ఏంటంటే క్లాక్ వైజ్లో మాత్రమే తిప్పాలి, యాంటీ క్లాక్ వైజ్లో తిప్పకూడదు. అలా తిప్పితే మనకి పుణ్యం అనేది పెరుగుతుంది అని చెప్పి వీళ్ళ నమ్మకం. కార్దుంగ్ విలేజ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. హెవిటీస్ మౌంటైన్స్. ఆ ఎండ దాని మీద పడి ఎంత షైనీగా కనిపిస్తున్నాయో గైస్. సో మెనీ కలర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. కెమెరాలో అయితే క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియదు కానీ ఓ 4-5 కలర్స్ అయితే కనిపిస్తున్నాయి మౌంటైన్స్ మొత్తం. తోక్పా హోమ్ స్టే, ఇది హోమ్ స్టే, ఇది తోక్పా హోమ్ స్టే అంట. అది కూడా హోమ్ స్టేనే. సో మనం ఈ రివిజన్లో ట్రావెల్ చేసేప్పుడు మనం హోటల్స్ కోసం వెతుకునే కన్నా హోమ్ స్టేస్ తీసుకోవడం అయితే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ అలానే స్టేయింగ్ కూడా అయిపోతుంది. అది కూడా బడ్జెట్లో అయిపోతుంది గైస్, గుర్తుపెట్టుకోండి. లేలదాకా ట్రిప్ చేసే వాళ్ళు హోమ్ స్టే చేయడం బెస్ట్. చూడండి ఎలా ఉందో రూట్. ఇప్పుడు మనం ఇదంతా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడిదంతా వేరే ప్రపంచంలో ఉందబ్బా. లో డౌన్, లెట్ మీ ద వైల్డ్ ఆన్ దేర్. ఫస్ట్ వ్యూ ఆఫ్ సేవోక్ రివర్. యా థ్యాంక్ యూ బ్రో. సో మీకు మధ్యలో కనిపిస్తుంది అలాగా కట్ చేసినట్టు, అదంతా కూడా సేవోక్ రివర్. మళ్ళీ స్టార్ట్ అయ్యింది అప్ ఎక్కడం. సికిందర్ బ్రో వయ్యమ్మా, ఇంకొన్ని రోజులేరా, ఫీల్ అవ్వకు ప్లీజ్. నాకు నీ మీద నమ్మకం ఉందిలే, సేఫ్గా తీసుకెళ్తామని. చిన్న స్టోన్స్ ఉన్నాయి గాయస్. ఇప్పుడే ఇలా టర్నింగ్లో ఇలా బెండ్ అయింది, చిక్కన్ జారింది, ఇలా స్లైడ్ అయింది బైక్. అండ్ ఇక్కడ నుంచి కల్సార్ వచ్చి 22 కిలోమీటర్స్. అది కూడా ఒక విలేజే. వావ్ గాయస్, ఇదేదో బర్డ్ గాయస్. ఇందాక నేను చదివా దానికోసం. కల్సార్ దాటి న్యూబ్రా వ్యాలీ వెళ్ళాలి. మొత్తం ఇలా ఉన్నాయి బెండ్ అయ్యి. బ్యూటిఫుల్ వ్యూ. అక్కడెక్కడో ఉన్నాయి పైన స్నో క్యాప్డ్ మౌంటైన్స్. ఎలా కనిపిస్తున్నాయి మౌంటైన్స్ సన్షైన్ పడి. మన రూట్ చూడండి అలా వెళ్ళాలి ఆ కిందకి. చలి అయితే స్టార్ట్ అయింది గాయస్. నాకైతే కార్దుంగ్లాలో కూడా అంత చలేమనిపించలేదు. బ్రీతింగ్ ఇష్యూ కూడా ఏం రాలా. ఏంటంటే మనం ఫిట్గా ఉన్నామంటే ఎలాంటి ఇష్యూస్ ఉండవు గాయస్. ఎప్పుడైతే మనం అన్ఫిట్గా ఉంటామో అప్పుడు మనం ఏం చేసినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక పూట మాత్రం రైస్ ఐటమ్ తినండి, ఒక పూట మాత్రం టిఫిన్ లాంటిది ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోండి. అప్పుడప్పుడు బాడీకి కూడా కొంచెం వర్కౌట్స్ చేయండి గాయస్. సూపర్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ. కల్సార్ వచ్చి 13 కిలోమీటర్స్ ఉంది గాయస్. భలే ఉంది కదా. అండ్ ఈ రూట్ ఏంటంటే మనాలి మీదుగా వస్తారు కదా, మనాలి మీదుగా వచ్చేప్పుడు ప్యాంగాంగ్, డిస్కెట్, న్యూబ్రా వ్యాలీ అవన్నీ చూసుకొని ఇలా కల్సార్ మీదుగా కార్దుంగ్లా విలేజ్ మీదుగా కార్దుంగ్లా అయితే రీచ్ అవుతారు. కార్దుంగ్లా రీచ్ అయ్యి
వయా కార్గిల్, శ్రీనగర్ అటు నుంచి అయితే ఢిల్లీ వెళ్ళిపోతారు గైస్. దట్ ఈస్ ద సర్క్యూట్. అంటే అటు నుంచి వచ్చినా సేమే. ఒకవేళ మనం శ్రీనగర్ మీదుగా వచ్చామనేసి అంటే చూస్తున్నారు కదా మన జర్నీని, అంతే మనం వచ్చినట్టు వచ్చాడు డైరెక్ట్గా. అకీరాబాబు వచ్చేసాడు. ప్రాజెక్ట్ విజయక్ 16 TF. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇంకా డౌన్ సెక్షనే మనకి. రాజస్థాన్, రీజా. ఇలా కార్లో వచ్చి ఏం ఎంజాయ్ చేస్తారో నాకు అస్సలేం అర్థం కాదు గాయస్. కార్ ఎక్కుతారు, హీటర్ ఆన్ చేసుకుంటారు, కిందకి దిగుతారు, 4 ఫోటోలు తీసుకుంటారు, మళ్ళీ కార్ ఎక్కుతారు, హీటర్ ఆన్ చేసుకుంటారు, పడుకుంటారు. ఏం ఎంజాయ్ చేస్తారు, ఏం ప్లేసెస్ చూస్తారో నాకు అర్థం కాదు. కార్లో జర్నీ అంటే బేసిక్గా నిద్ర వచ్చింది నాకైతే. పైన కార్దుంగ్లా టాప్. ఓడి అమ్మ బంటి, అకిరా బంటి అనగానే ఇదిగోండి ఇక్కడ హిమాలయన్ బ్రౌన్ బియర్ ఎక్కడైతే క్రాసింగ్ చేస్తాయి. ఎప్పుడైనా మన అదృష్టం బాగుంటే మనకు కనిపించని కూడా కనిపించవచ్చు. రోడ్ మాత్రం సూపర్ ఉంది. నా దగ్గర కూడా ఇప్పుడు ఎక్స్పల్సన్ ఉంటే ఇచ్చి పడేసేవాడిని. కార్నరింగ్ సూపర్ చేసేవాడిని. అయినా ప్లాటినాతో కూడా కార్నరింగ్ బాగుంది గైస్. 100% అను జస్ట్ ఎంజాయబుల్. ఎంజాయ్ చేయడానికి అయితే సరిపోద్ది ఆ మాత్రం కార్నరింగ్. ఇంకా ఎక్కువ బెండ్ చేసామంటే బైక్ అటు వెళ్ళిపోద్ది, మనం ఇటు వచ్చేస్తాం. సో చూడండి, ఓ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లామా డోంట్ బీ ఎ గామా. ఇది చూస్తే నిజంగానే బ్రెయిన్కి ఏదో వేరే ప్రపంచంలో ఒక 3D వరల్డ్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇటు చూస్తూ డ్రైవ్ చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఆ కిందకి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఎక్కడో కొండల పైన ఉన్నాం. 15,000 feet హైట్లో ఉంటాం మేబీ. ఇదంతా కూడా ల్యాండ్ స్లైడ్ ఏరియానే. షూటింగ్ స్టోన్స్ బోర్డు పెట్టారు కదా, ఇది షూటింగ్ స్టోన్ బోర్డు. ఇప్పుడు చూసాం కదా మనం బర్డ్. ఆ బర్డ్ పేరు మ్యాక్పీ. స్మార్ట్, సోషల్ అండ్ స్టన్నింగ్. ద మ్యాక్పీ ఈజ్ అ మాస్టర్ ఆఫ్ మౌంటైన్ చార్టర్, a masterpiece in need of our care. డిపార్ట్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, యూటీ లదాఖ్. సో మనం చూసిన బర్డ్ అదే. ఇప్పుడు ఇందాకే దానికోసం చదివా, జస్ట్ కనిపించింది, మళ్ళీ బోర్డు వచ్చింది. సో ఇక్కడైతే డైవర్షన్ వచ్చింది, ఒక్కసారి చూడండి. అగమ్ వచ్చి 23 kilometers, సేయోక్ 45, దుర్బుక్ వచ్చి 33, ప్యాంగాంగ్ లేక్ 116 kilometers అయితే ఉంది గైస్ ఇక్కడ నుంచి. సో మనమైతే ఈరోజు ప్యాంగాంగ్ లేక్ వెళ్ళట్లేదు, డైరెక్ట్గా న్యూబ్రా వ్యాలీకి అయితే వెళ్తున్నాం. సో రేపటి వీడియోలో అయితే మనం ఆ వేలో వెళ్తాం ప్యాంగాంగ్ లేక్కి. అండ్ ఇప్పుడైతే ఇలా ఖల్సార్ మీదుగా న్యూబ్రా వ్యాలీ అయితే వెళ్తాం. ప్యాంగాంగ్ వెయిట్ చేయి, వస్తున్నా నీ దగ్గరకు కూడా. ఇక్కడ చూడండి ఎంత పెద్ద రాయో, పైనుంచి వచ్చి ఆగిపోయింది అక్కడ. ఖల్సార్ 3 kilometers. సూపర్ ఉన్నాయి రోడ్స్ అయితే మాత్రం. ఆసమ్. మీరు రోడ్స్ కోసం అయితే అస్సలు భయపడొద్దు. ఆఫ్ రోడ్స్ ఉంటాయి ఏమో, ఏదేదో చేసేయాలి. ఆఫ్ రోడ్ ప్యాచెస్ అయితే ఉంటాయి గైస్. ఆఫ్ రోడ్ ప్యాచెస్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసేంత అయితే ఒకప్పట్లా లేదు లదాఖ్. ఒకప్పుడు నేను ఒక 7 years బ్యాక్ వీడియోస్ చూస్తున్నప్పుడు అంత టఫ్గా అయితే ఇప్పుడు లదాఖ్ నాకేం అనిపించట్లా. ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క బైకర్ వీడియో నేను చూస్తా తెలుసా గైస్. లదాఖ్ ట్రిప్ అని ప్రత్యేకంగా వచ్చింది అనేసి అంటే మిస్ కాకుండా చూస్తా ఎవ్రీ బైకర్ది. ఫైనల్లీ దట్ డే కమ్స్ ట్రూ ఇన్ మై లైఫ్. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ లదాఖ్లో నా ఓన్ బైక్తో ట్రావెల్ చేస్తూ ఉన్నా గైస్. మీకు కూడా అలాంటి డ్రీమ్స్ ఉంటే డెఫినెట్లీ అవి నెరవేరుతాయి, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా. కానీ కొంచెం ఆలోచించండి. ఇంట్లో సిచ్యువేషన్స్, ఏదో ఒక బైక్ కొనేసి ఈఎంఐలో లోన్ తీసుకొని ఈ లదాఖ్ ట్రిప్కి వచ్చేసి తర్వాత మీరు ఇంటికి వెళ్ళి బాధపడే కన్నా ఒక బైక్ కొనుక్కొని దాని లోన్ మొత్తం క్లియర్ చేసుకొని ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకొని అప్పుడు రైడ్కి రండి. ఒక 10 days 12 days పెట్టుకొని కంగారుగా వెళ్ళిపోయే కన్నా ఒక 40 days పెట్టుకోండి. మాలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్లేస్లో స్టే చేయండి, అక్కడ ఉండే అట్మాస్ఫియర్ని ఫీల్ అవ్వండి, జనాలతో మాట్లాడండి. ఓ బండి ఎక్కామా, స్టార్ట్ చేసామా అనుకొని ఎందుకు, అది రైడా? అది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైడ్? నువ్వు నలుగురితో మాట్లాడితే కదా నీకు అక్కడ పరిస్థితులు ఏంటో తెలుస్తాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి అనేవన్నీ తెలుస్తాయి. సో ట్రావెలింగ్ మీన్స్ ఎక్స్ప్లోర్ చేయడం, జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం, అక్కడ ఉండే కల్చర్ కోసం తెలుసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ ట్రావెలింగ్ గైస్. సో ఎనీవే ఇంకా టాపిక్ లాగ్ అయ్యేలా ఉంది. హోప్ యూ గైస్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పాను మీకు. సడన్గా అప్పుడప్పుడు నాలో ఫిలాసఫర్ బయటకు వస్తూ ఉంటాడు అనమాట. ఫాస్ట్ డ్రైవ్ కుడ్ బి లాస్ట్ డ్రైవ్. అందుకే నేను ఎప్పుడు స్లోగా డ్రైవ్ చేస్తాను, మరీ అంత స్లోగా కాదు. డిపెండ్స్ ఆన్ రోడ్స్. ఇక్కడ చూడండి ఈ కొండలంతా కూడా బిస్కెట్ కలర్లో ఉన్నది మొత్తం అంతా. కింద అయితే రివర్ ఫ్లోట్ అయితే ఉంది. ఆల్టిట్యూడ్ వచ్చి 10,583 feet. కల్సార్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ మొత్తం అంతా కూడా హోటల్స్ ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ రూమ్ స్టేస్ కూడా అవైలబుల్. ద మౌంటైన్ స్పీక్స్ ఇన్ సైలెన్స్, లిజన్ కేర్ఫుల్లీ. వావ్, గుడ్ కొటేషన్. న్యూ పంజాబీ దాబా, టేస్ట్ ఆఫ్ నేపాల్ రెస్టారెంట్. అయిపోయింది ఊరు. వీళ్ళేంటి అటు ప్యాంగాంగ్ లేకి వెళ్ళి మళ్ళీ ఇటువైపు వచ్చారు. వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, అటువైపు వెళ్ళిపోదాం అనుకున్నారు ప్యాంగాంగ్కి. సో
సో ఇక్కడైతే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి గైస్. అండ్ డిస్కెట్ వచ్చి ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్. డిస్కెట్ అంటే అదే తెలుసుగా, డియర్ కామ్రేడ్ లో ఎటు పోనే నేను తలచి తలచి కలలు విడిచి ఎటు పోనే, ఆ సాంగ్ లో ఒక మైల్ స్టోన్ దగ్గర కూర్చుంటాడు కదా, చేతులు రెండు ఇలా పెట్టుకొని బైక్ దూరంగా ఉండి. సో ఆ ఊరి మీదగానే మనం వెళ్ళబోతున్నాం. ఒకవేళ నాకు కానీ ఆ స్టోన్ కనిపించిందంటే నేను కూడా డెఫినెట్ గా ఫోటో తీసుకుంటా. మనం కూడా ట్రై చేద్దాం, తప్పే ఉంది. ఇక్కడ చూడండి ఆవు, ఇక్కడ ఒక ఆవు. ఆవులు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మొత్తం బల్కీగా హెయిర్ ఎక్కువ ఉంది. అండ్ ఇటువైపు ఏదో ఆర్మీ క్యాంప్ ఒకటి ఉంది గైస్. సో ఇప్పుడు మనం డిస్కెట్ మీద కానీ న్యూ బ్రా వ్యాలీ వెళ్తాం. మొత్తం గ్రీన్ కలర్లో ఉందబ్బా, రివర్ ఇలా ఫ్లోట్ అవుతూ ఉంది కదా. అండ్ ఇక్కడ కొంతమంది బైకర్స్ అయితే ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారు. వాట్ ఎ ల్యాండ్స్కేప్ యార్. ఎంత విండో వస్తుందంటే బయట నుంచి గాలికి బైక్ అయితే ఇలా అవుతుంది జస్ట్ లిటరలీ. ఓ ఇక్కడ ఒక కేఫే ఉంది. అండ్ ఇక్కడ మనం క్యాంపింగ్ చేయాలంటే ఎక్కడన్నా క్యాంపింగ్ చేయొచ్చు, అది మన ఓన్ రిస్క్తో. మళ్ళీ వచ్చేసిందిరా బాబు ఈ ఆఫ్ రోడ్. ఈ ఆఫ్ రోడ్లో ఏంటి సడన్ అటువైపు గాలి చూడు ఎంత వేస్తుంది, అటువైపు అఖిల్. అయ్యో అటువైపు చూడండి మొత్తం అంతా గాలి వేస్తుంది, లేచింది దుమ్ము అంతా. లదాఖ్ కార్టింగ్, ఇక్కడైతే గోకాట్ కూడా ఉంది, న్యూ బ్రా. లదాఖ్ గోకాటింగ్ న్యూ బ్రా. సో గోకాట్ కూడా చేయొచ్చు. హిమాయన్ బంకర్ హాస్టల్, హోమ్ స్టేస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉంటాయో ఉండవో తెలియదు. అంటే నేను ఇప్పటివరకు హోటల్స్ అయితే చూడాల. అంటే ఇప్పుడు ఎలా అంటే కింద రెస్టారెంట్ ఉంటుంది, పైనేమో హోమ్ స్టే టైప్లో ఇచ్చేస్తున్నారు. న్యూబ్రా రాఫ్టింగ్ పాయింట్ అండ్ రెస్టారెంట్, రివర్ రాఫ్ట్ కూడా ఉంది గైస్ ఇక్కడ. డిస్కెట్ సియాచిన్ జంక్షన్ టీ మార్చ్. డిస్కెట్ ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది గైస్ ఇక్కడ నుంచి. హే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందిగా. ఓకే మనం న్యూబ్రా వ్యాలీ వెళ్ళి రిటర్న్ వచ్చి ప్యాంగాంగ్లోకి వెళ్తాం కదా, అప్పుడు అక్కడ పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటా ఐ థింక్ సో. వీళ్ళేంటి మళ్ళీ ఆగారు. क्या हो गया, किधर जाना है आपको आज, किधर जा रहे हो आप? हुंदर, इधर ही न्यूब्रा वैली है ना, हम भी उधर ही जा रहे हैं, यही सीधा रास्ता, वो नॉट जरूरत नहीं. चलो వీళ్ళు న్యూబ్రా వ్యాలీనే వెళ్తున్నారు. వాళ్ళ పాపం కన్ఫ్యూజ్ అవుతున్నారు, గూగుల్ మ్యాప్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే సిగ్నల్స్ ఉండవుగా, ఏదైనా మనం ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే యూజ్ అవుతుంది తప్ప, లేదంటే తెలుసు కదా రైడ్ విత్ సంతోష స్టైల్, మ్యాప్ లేదు ఏం లేదు, కనిపించిన లోకల్స్తో ఇంటరాక్ట్ అవుతూ వెళ్ళిపోవడమే. ఇక్కడ కొంచెం బాగుంది క్లైమేట్, ఇలా ఉంటే బాగుంటుంది అబ్బా. ఎంత లాంగ్ అయినా ట్రావెల్ చేయొచ్చు. మరీ చలి ఎక్కువైపోయినా ఇబ్బందే, మరీ ఎండ ఎక్కువైనా ఇబ్బందే. అటువైపు ఏంటంటే మేము శ్రీనగర్ నుంచి వచ్చేప్పుడు ఒకవైపు చలి, వైపు వర్షం, స్నోఫాల్ అన్నీ ఒకేసారి ఎట్ అ టైం అన్నీ ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేసాం. జాకెట్ వీళ్ళు పడేలా ఉంది వాళ్ళది. మళ్ళీ కొత్త రోడ్, ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే ఉంది గైస్. అంటే ఎక్కడి నుంచి ఖార్దుంగ్లా పాస్ నుంచి న్యూబ్రా వ్యాలీ వరకు కూడా రోడ్ అయితే కొత్తది వేశారు. ఇప్పుడు సూపర్ ఉంది అసలు, ఆఫ్ రోడ్ చేయాల్సిన అవసరమే లేదు. చూస్తున్నారు కదా ప్యూర్ హైవే, నీట్గా సూపర్గా ఉంది. ఆ మౌంటైన్స్ అన్నీ దిగి కిందకు వచ్చేసాం చూడండి. ఇప్పుడు అది ఎక్కడో హైట్లో ఉన్నాయి, మనం కింద ఉన్నాం. ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా ఒక మైదాన ప్రాంతంలో ఉంది గైస్. ఏం లేదు, మొత్తం అంతా కూడా ఓపెన్ గ్రౌండ్లో ఉంది అసలు. అక్కడ కొండ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం మన కనుచూపు మేరంతా కూడా ఒక గ్రౌండ్లానే ఉంది. ఇక్కడ ఏటీవీ రైడ్స్ అయితే ఉన్నాయి. ఏటీవీ రైడ్ ఎవరన్నా చేయాలి అనుకుంటే న్యూబ్రా వ్యాలీకి వెళ్ళేప్పుడు డిస్కెట్కి ముందైతే తగులుతుంది ఏటీవీ రైడ్. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా గో కార్టింగ్ కూడా ఉంది. అటువైపు అంతా చూడండి అసలు గాలి ఎంత లేస్తుందో. ఇంకా మనం ముందుకెళ్ళామంటే శాండ్ డ్యూన్స్ కూడా ఉంటాయి గైస్, లైక్ సేమ్ డిజర్ట్లా ఉంటుంది రోడ్ అంతా కూడా. అండ్ ఎక్కడైతే కనిపిస్తుందో గైస్ జిప్ లైన్, అది ఆ కింద వరకు వెళ్తుంది. అక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్తుంది అనమాట జిప్ లైన్. బైక్ అయితే ఎక్కట్లేదు గైస్. సో దిస్ ఇస్ ద జిప్ లైన్ వే టు డిస్కెట్ న్యూబ్రా వ్యాలీ. చూడండి కిందంతా ఒక ఎడారి ప్రాంతంలా ఉంది. ఆ మట్టి లేస్తూ ఇసుక అదంతా కూడా. బ్రేక్ వేస్తే చాలా, అఖిల్ మాత్రం కిలోమీటర్ వెళ్ళిపోతున్నాడు. ఏంటో కనీసం వ్లాగింగ్ చేసుకుంటున్నా ఆగుదామని లేదు. ఏంటో అఖిల్ ఇది ఇలా చేస్తే ఎలా చెప్పు, ఏమనుకుంటారు మన విజయవాడలో అంతా. చూస్తున్నారు కదా, వీఆర్ ఎట్ డిస్కెట్ గాయస్. ఫైనలీ వే టు డిస్కెట్ మాన్స్ట్రీ. ఇలానే ఇప్పుడు మనం మాన్స్ట్రీకి వెళ్ళాలి. చాలా హైట్ ఉంది బాబోయ్. నో ఇష్యూ. నేను ప్లాటినా వాడట్లా, ఆఫ్ రోడ్ బైక్లా వాడుతున్నాను నేను. సో ఇదంతా కూడా డిస్కెట్. ఆ ముందుకెళ్తే న్యూబ్రా. మనం న్యూబ్రా దాటి డిస్కెట్కి అయితే వచ్చేసాం గాయస్. సో మనం ఈ మాన్స్ట్రీ చూసుకొని ఈరోజు ఇక్కడ ఎక్కడన్నా క్యాంపింగ్ చేద్దాం. టెంట్లో వీడియోస్ అయితే ఎడిట్ చేసుకుందాం. వంటల కార్యక్రమాలు అయితే అలాంటివి ఏం మేము పెట్టుకోలేదు. క్లైమేట్ మాత్రం ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం. చలో పైకి వెళ్ళాక మాట్లాడుకుందాం మాన్స్ట్రీలో. సో ఆ పైన కనిపిస్తుంది కదా, అదే డిస్కెట్ మాన్స్ట్రీ. ఇక్కడ నుంచి చూడడానికి సూపర్గా ఉంది అసలు. ఈ రోడ్ అంతా మనం అలా తిరుగుతూ ఆ పైకి వెళ్ళాలి. నా ప్లాటినా మాత్రం స్లోగా ఎక్కుతుంది అలా. అఖిల్ మాత్రం అలా వెళ్ళిపోతున్నాడు ఏంటో. అంతేలే మీవేలే పెద్ద బైకులు, మా దగ్గర పెద్ద బైకులు లేవనేగా. దిస్ ఈస్ ద ఎంట్రీ ఆర్చ్ ఆఫ్ డిస్కెట్ మాన్స్ట్రీ. ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలి. పర్ పర్సన్ వచ్చి 50 రూపీస్ గైస్. తీసుకుందాం, టికెట్ తీసుకుని పైకి వెళ్దాం. సో 50 రూపీస్ పర్ హెడ్. 2 టికెట్స్ అయితే తీసుకున్నాం, అఖిల్కి నాకు. డిస్కెట్ కల్చర్ వెల్ఫేర్ సొసైటీ ఎంట్రీ టికెట్. చలో ముందుకెళ్దాం. ఎంట్రన్స్లోనే ఉన్నాయి టాయిలెట్స్. రెస్టారెంట్ అండ్ రూమ్ ఆల్సో అవైలబుల్. చెప్పా కదా వీటిని ఏమంటారు, మనీ. దాన్ని క్లాక్ వైజ్గా రొటేట్ చేస్తారనమాట.
వన్స్ అపాన్ టైం అయితే ఇక్కడ డ్రోన్కి కూడా పర్మిషన్ ఉండేది. ఇప్పుడు డ్రోన్ పైకి ఎగరేయడానికి పర్మిషన్ అయితే నథింగ్. ఆ పైనుంచి డ్రోన్ ఎగరేస్తే సూపర్ కనిపిస్తుంది, అదిరిపోద్ది. డిస్కెట్ న్యూబ్రా వ్యాలీ మొత్తం అంతా చూసేయచ్చు గైస్. వెల్కమ్ టు మైత్రేయ బుద్ధ. ఇప్పుడు మైత్రేయ బుద్ధ ఆ స్వామిని చూడడానికి అయితే మనం పైకి వెళ్తున్నాం. మనకి ఎలా గాడ్స్ ఉంటారో ఈ బుద్ధిస్ట్ కల్చర్లో ఆ మైత్రేయ బుద్ధ కూడా వాళ్ళ గాడ్ అనమాట. అక్కడ కొండ మీద చూడండి ఏదో రాశారు బుద్ధిస్ట్ లాంగ్వేజ్లో. ఐ థింక్ సో ఓం మనీ పే హమ్, ఐ మీన్ ఇదే ఈ సింబల్సే అక్కడ కూడా వేశారు అనమాట. వావ్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు ఎలా కనిపిస్తున్నాయి ఆ కొండలన్నీ కూడా. సూపర్. వచ్చేసాం ఫైనల్లీ మైత్రేయ బుద్ధ స్టాచ్యూ. సో అఖిల్ ఫైనల్లీ వచ్చేసాం డిస్కెట్ మాన్స్ట్రీ. కమాన్ 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 బిషాక్. సో బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ డిస్కెట్ మాన్స్ట్రీ. పాస్టర్స్ అయితే ఒకసారి క్లియర్గా చదవండి, మీకైతే ఈ మాన్స్ట్రీ కోసం క్లియర్గా తెలుస్తుంది, మన మైత్రేయ బుద్ధ కోసం కూడా. అండ్ అలానే ఇక్కడ లదాఖ్ ట్రెడిషనల్ డ్రెస్ ఫర్ ఫోటోషూట్ పర్ పర్సన్ 200 రూపీస్. ఈ టైప్ డ్రెస్లు వేసుకోవాలంట. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ డిస్కెట్ మాన్స్ట్రీ పైన ఉన్నాం గైస్. ఆ కింద నుంచి అయితే నడుచుకుంటూ పైకి రావాలి. సో ఇక్కడైతే చూడండి కొన్ని దీపాలు పెట్టారు. చలో లోపలికి వెళ్దాం. సో టెంపుల్లోకి వెళ్ళాలంటే ఇలా పైకి అప్స్టేర్స్ ఇచ్చారు. ప్లీజ్ కీప్ సైలెన్స్. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ సూపర్ ఉంది. అసలు ఇది నేను చూద్దామని చెప్పి అప్పటి నుంచి అనుకున్నాను. ఫైనల్లీ ఈరోజు అయితే నేను చూసా. వీఆర్ ఎట్ ఎగ్జాక్ట్లీ డిస్కెట్ మాన్స్ట్రీ. అండ్ ఎక్కడైతే చూడండి ఈ రకంగా ఉంది వైబ్. ఆ బ్యాక్ సైడ్ మాత్రం మౌంటైన్స్ సూపర్ కనిపిస్తున్నాయి గైస్. ఈజ్ ద మైత్రేయ బుద్ధ. సో దిస్ ఇస్ ద డిస్కెట్. వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. సో ఈరోజు అయితే మేము ఏదో ఒక ప్లేస్లో క్యాంపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. డైరెక్ట్గా లే నుంచి వయా కార్దుంగ్లా, ఖల్సార్, డిస్కెట్ అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు మనమైతే కొంచెం బ్యాక్ వెళ్ళి ఏదైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని క్యాంపింగ్ కానీ హోమ్ స్టే కానీ హోటల్ కానీ అయితే తీసుకుంటాం. సో స్టే ట్యూన్ గైస్. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ కొట్టేసేయండి. ఏంటి ఎట్లుంది ఫీల్? తెలియాలి ఫీలింగ్ ఎలా ఉంది. సో చలో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మన స్టేయింగ్ స్పాట్కి అయితే వెళ్ళిపోతాం. డియర్ కామ్రేడ్లో చూసారు కదా, అదే మాన్స్ట్రీ డిస్కెట్. అక్కడి నుంచి కానీ చూస్తే ఈ స్టాచ్యూ సూపర్ కనిపిస్తుంది. అండ్ అలానే బ్యాక్ సైడ్ మౌంటైన్స్ ఆల్సో. ప్లే వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఏం జుగాడు చేయాలో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఏం చేసినా ఆగదు. కంప్లీట్గా డిస్కెట్ మాన్స్ట్రీ కూడా విజిట్ చేయడం అయిపోయింది. టాటా బై బై టు డిస్కెట్ మాన్స్ట్రీ, ద లార్డ్ బుద్ధ, మైత్రేయ బుద్ధ. చలో ఇంకా ఈరోజు నైట్ స్టే చేయబోయే ప్లేస్ ఏంటి అనేది నాకు కూడా తెలీదు. చూద్దాం మన డెస్టినేషన్ ఎలా ఉంటుంది ఇవాళ. నా బైక్ డూమ్ అయితే విరిగిపోయింది గైస్. ఇప్పుడు దానికి ఏదో జుగాడు చేయాలి, లేకపోతే పడిపోద్ది మొత్తం. డూమ్ లేకుండా నేను డ్రైవ్ చేయాలి ఈ ట్రిప్ అంతా. సూపర్ ఉంది. అండ్ ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? గెస్ట్ చేయగలరు ఎవరన్నా? 7:15 అవుతుంది. లిటరల్లీ 7:15 ఎట్ న్యూబ్రా వ్యాలీ. చూడండి ఎలా ఉన్నాయో హిల్స్. ఇంకా సన్ ఉన్నాడు పైన. ఎగ్జాక్ట్లీ డిస్కెట్ ఊర్లో ఉన్నాం. డిస్కెట్ నూబ్రా ది కంగోలమా రిసార్ట్. సో ఇక్కడ కూడా ఉంది చూడండి హెచ్పి పెట్రోల్ బంక్. ఈరోజు ఏం చేద్దామా, టెంట్ వేద్దామా రూమ్ తీసుకుందామా, టెంట్ వేద్దామా రూమ్ తీసుకుందామా. ఎంఎస్ డిస్కెట్ వ్యూ సిమెంట్ అవైల్. సో గైస్ మేమైతే చాలాసేపు ట్రై చేసాం ఇక్కడ డిస్కెట్లో. కొంచెం కాస్ట్లీ చెప్తున్నారు, 1500 1800 అలా చెప్తున్నారు. ఒక దగ్గర చూసాం కానీ అదంతా నచ్చలేదు. సో ఇప్పుడైతే డైరెక్ట్గా హుందర్ వెళ్ళిపోదాం వయా శాండ్ డ్యూన్స్. దట్స్ ఇట్ గైస్ టుడే ప్లాన్. హుందర్ వెళ్ళి ఈ రోజు వీడియో ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ పెట్టాలి. అక్కడ వైఫై ఉందంటే అప్లోడ్ పెట్టేస్తాను, ఎందుకంటే టైం వేస్ట్ అయితే చేయకూడదు. నా ఫోన్లో స్టోరేజ్ కూడా తగ్గిపోతుంది గైస్ డే బై డే. ఇక్కడ ఏమన్నా తినాల్సినవి ఏమన్నా
హుందర్లోనే తీసుకుందాం, ఏముంది. వే టు హుందర్ 7 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఇక్కడ కూడా ఆఫ్ రోడింగ్ చూడండి. ఈ ఆఫ్ రోడ్స్ వల్లే నా బైక్ డూమ్ అయితే విరిగిపోయింది. ఇప్పుడు దానికి అసలు నేను ఏం పెట్టలే, ఎంసీల్ అన్నా పెడదాం అనుకున్నా, ఇక్కడ ఎంసీల్ కూడా దొరకలే. ఇంకా ఇలాంటి ఆఫ్ రోడ్లోనే వెళ్ళాలంటే డూమ్ కాస్త అలా ముందుకు పడిపోద్ది. హుందర్లోనైనా దొరికితే రేపు ప్రశాంతంగా ఉంటుంది. లేదనేసి అంటే ఏదో ఒక జుగాడు చేయాలి. ఇంకా అవుతాయి ఇలాంటివి చాలానే అవుతాయి. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒకవేళ నాకు హెడ్ లైట్ లేకపోయినా ఫాగ్ లైట్స్ ఉన్నాయి కదా, ఐ కెన్ మేనేజ్. అలా అని చెప్పి దాన్ని అలా వదిలేను. డెఫినెట్లీ రేపైతే సెట్ చేస్తాను. 7:50 అవుతుంది టైం వచ్చేసి. చూడండి ఇంకా ఎలా ఉందో ఇక్కడ అట్మాస్ఫియర్, లైటింగ్ ఉంది ఇంకా.